ఐశ్వర్య దగ్గరికి వెళ్లాలంటే రుచిగా కనిపించాలని చెప్పి పద్మావతి చేత విచ్చలవిడిగా ఖర్చు చేయించింది రేవతి. టాక్సీలో పవిత్ర మ్యాన్షన్ దగ్గరికి రాగానే టాక్సీ డ్రైవర్కి డబ్బులు కట్టేందుకు చిల్లి గవ్వలేని పరిస్థితి పద్మావతిది. డబ్బులు మొత్తం అయిపోయాయని చెప్పగానే ఆ టాక్సీ డ్రైవర్ కోపంగా గన్ తీసి వాళ్లకు గురిపెట్టాడు. డబ్బులు కట్టకుండా తప్పించుకుందామని చూస్తే మిమ్మల్ని వదిలిపెట్టను. డబ్బులు తీస్తారా లేక నా చేతిలో చేస్తారా అని ఆ డ్రైవర్ తన చేతిలో ఉన్న గన్ పట్టుకుని ట్రిగర్ నొక్కుతూ వాళ్ళని బెదిరించాడు. దెబ్బకి డ్రైవర్ గన్ చూసి వణికిపోయిన రేవతి, ఓసే వీడింతసేపు చెప్పిందంతా కట్టుకదా అనుకున్నాను. వీడి దగ్గర నిజంగానే గన్ ఉంది పత్తు. కాల్ చేసినా కాల్ చేస్తాడేమోనే. భయంతో చేతులు కాళ్ళు ఆడట్లేదు. ఏదో ఒకటి చేయవే అని అరుస్తూ రేవతి పద్మావతి వైపు చూసింది. ఓసే నా దగ్గరున్న డబ్బులు మొత్తం నీ తిండికి బట్టలకి ఖర్చయిపోయింది. నా దగ్గర చిల్లి గవ్వలేదు. ఇప్పుడు అంత దూరం పైకి ఎక్కలేము. అలాగని వీడి నుంచి తప్పించుకుని పారిపోలేము. ఎంత పెద్ద చిక్కులో పడేసావే ముదనష్టం మోహందానా అని పద్మావతి రేవతిని ఇష్టం వచ్చినట్టు తిట్టడం మొదలుపెట్టింది. అలా అంటావేంటి పద్దు? ఇదంతా ఎవరికోసం చేశాం? మనం రిచ్ అయిపోదామనే కదా. మధ్యలో నా ఒక్కదాన్ని ఎందుకు బ్లేమ్ చేస్తావు? నువ్వు కూడా కొనుక్కున్నావు కదా. అంతెందుకు, నాకు నచ్చిన పింక్ కలర్ శాలరీ కూడా నువ్వే తీసుకున్నావు. నన్ను మాత్రమే తిడతావెందుకు అని రేవతి పద్మావతిని ఇరికిస్తోంది. వీళ్ళ గొడవకి చిరాకొచ్చిన ఆ టాక్సీ డ్రైవర్కి ఒక్క బుల్లెట్ని పేల్చాడు. ఆ సౌండ్కి పద్మావతి భయపడి, ఇదిగో డ్రైవర్ బాబు, అంత ఆవేశం ఎందుకయ్యా? ఆ గన్ తించు ప్లీజ్. నా దగ్గర డబ్బులు అయిపోయాయి. నేనేం చేయలేను. ఏదైనా చేస్తే రేవతియే కాపాడాలి అని చేతులెత్తేసింది పద్మావతి. తను తెచ్చిన 50,000 అయిపోయాయని రేవతికి కూడా తెలుసు. కానీ ఇలాంటి సమయంలో కూడా పద్మావతి దగ్గర ఉన్న డబ్బులు అన్ని ఖర్చు చేయించాలని చూస్తుంది రేవతి. ఒసేయ్ నీ దగ్గర ఇంకా కొంత డబ్బు ఉందని తెలుసు. ప్లీజ్ ఇచ్చేవే. వాడు చూడు గంతో కాల్చి పడేసేలా ఉన్నాడు అని రేవతి భయపడింది. తన దగ్గర లేవంటే లేవని పద్మావతి గట్టిగా చెప్పడంతో ఇక తప్పదన్నట్లు తన పర్సులో వెతికి తీస్తే 2,000 నోట్లు 2 కనిపించాయి. వాటిని తీసి డ్రైవర్ చేతిలో పెట్టింది. నాకింకా 1,500 రావాలబ్బాయ్ అని రేవతి అనగానే గన్ తీసి చూపించాడు ఆ డ్రైవర్. మీరు పెట్టిన నసకి ఆ 1,500 ఛార్జ్ చేస్తున్నాను. ఇంకోసారి మీ ఇద్దరు నా కంట పడకండి అని చెప్పేసి మళ్ళీ ఇళయరాజా సాంగ్ పెట్టుకుని కార్ డ్రైవ్ చేస్తూ వేగంగా వాళ్ళిద్దరినీ పవిత్ర మ్యాన్షన్స్ గేటు దగ్గర దించేశాడు. అప్పుడే రేవతి చేతుకున్న ఉంగరం కనిపించింది ఆ డ్రైవర్కి. సింపుల్ గా ఆమె తల మీద గన్ పెట్టి ఆ ఉంగరం వైపు కళ్ళతోనే సైగ చేశాడు. వద్దు నాయనా, నన్ను నమ్ముకుని 2 మగ ప్రాణాలున్నాయి. ఉంగరమే కదా, తీసుకో, అది బంగారు ఉంగరం అంటూ ఏడుస్తున్నట్టు చెప్పింది. ఆ డ్రైవర్ రేవతి ఉంగరాన్ని బెదిరించి తీసుకోవడం పద్మావతికి చాలా హ్యాపీగా అనిపించింది. రింగు డబ్బులు తీసుకుని ఆ డమ్మీ తుపాకీని వాళ్ళ మీదకి విసిరేసి అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయాడు డ్రైవర్. ఓసేయ్ ఇది డమ్మీ తుపాకీ, పేలిస్తే సౌండ్ కూడా వస్తుందే. దొంగ సచ్చినోడు మనల్ని మోసం చేశాడు అని టాక్సీ డ్రైవర్ని తెగ తిట్టింది రేవతి. అప్పటికి టాక్సీ చాలా దూరం వెళ్ళిపోవడంతో ఇక చేసేదేం లేక ఎదురుగా కనిపిస్తున్న పవిత్ర మ్యాన్షన్ సేల్స్ సెంటర్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్లారు. అక్కడ ఖరీదైన 2 బెంజ్ కార్లు పార్క్ చేసున్నాయి. పవిత్ర మ్యాన్షన్స్ విల్లాలతో పాటు చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ బిజినెస్ కూడా జోరుగా సాగిపోతుంది. మిత్రా కంపెనీ సిద్ధం చేస్తున్న డెవలప్మెంట్ ప్రాజెక్టు వల్ల అక్కడ ల్యాండ్ కి డిమాండ్ బాగా పెరిగిపోయింది. అందుకే పెద్ద పెద్ద కోటీశ్వర్లు వచ్చి అక్కడ ల్యాండ్ అడ్వాన్స్డ్ గా కొనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఆఫీస్ చాలా బిజీగా ఉంది. స్టైల్ గా నడుచుకుంటూ ఆ రూమ్ లోకి వెళ్ళింది పద్మావతి. అక్కడ శ్వేత అనే అమ్మాయి ల్యాండ్ గురించిన వివరాలను ఎవరికూ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. ఆ గది చాలా బిజీగా ఉండడం వల్ల పద్మావతికి కొంచెం సేపు టెన్షన్ గా అనిపించింది. రేవతి ముందుకొచ్చి, ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? నువ్వు రిచ్గా బిహేవ్ చేయాలి. నువ్వు రిచ్ ఇప్పుడు అని అనగానే ఆమె ధైర్యం తెచ్చుకుని రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళింది. ఇదిగో అమ్మాయి, ఇక్కడెవరు లేరా అని పొగరగా అడిగింది పద్మావతి. ఆమె అడగడంలో ఆ లెక్కలేనితనం శ్వేతకి ఏమాత్రం నచ్చలేదు. ఏమో నాకు తెలీదు. నేను ఇక్కడ ల్యాండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు కావాలంటే అక్కడ ఎదురుగా ఉన్న చైర్స్లో కూర్చోండి, నేను వచ్చి మాట్లాడతాను అని ఆన్సర్ చేసింది శ్వేత. శ్వేత అలా అనగాని వెనక్కి తిరిగి ఆ చైర్స్ వైపు వెళ్లాలని అనుకుని అటు పక్కన చూసింది. అక్కడికి వెళ్దామని ఒక అడుగు వెనక్కి వేయగానే రేవతి, ఒసేయ్ నువ్వింకా పప్పు శుద్ధలా బిహేవ్ చేస్తున్నావేంటి? నీకింకా రిచ్ బుద్ధులే రాలేదా అని నసుగుతూ కోపంగా చూడగానే మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చింది పద్మావతి. ఆ వెంటనే శ్వేత వైపు మళ్ళీ చూసి, హలో పాపా, నేను కూడా ఇక్కడ ఒక కస్టమర్ని. 100 పనులు వదిలేసుకుని ఇక్కడికి వచ్చాను. దానికి మీరిచ్చే రెస్పెక్ట్ ఇదేనా? మాలాంటి రిచ్ కస్టమర్స్ని ఇలాగైనా మీరు చూసుకునేది? ఇలాగైనా మీరు మాట్లాడేది? ఖాళీగా కూర్చుని టైం వేస్ట్ చేయడానికి నేనేమి నీలాగా జీతానికి పనిచేసే కూలీని కాదు అని రెచ్చిపోయింది పద్మావతి. ఆమె అలా అని వెంటనే రేవతి వైపు చూడగానే సూపర్ అన్నట్లుగా బొటన్ వేలు పైకెత్తి నవ్వింది.
శ్వేతకి మాత్రం పద్మావతి మాట్లాడిన మాటలు ఏమాత్రం నచ్చలేదు. తన కోపానంతా బయటకు ప్రదర్శించకుండా కంట్రోల్ చేసుకుంది. గట్టిగా ఊపిరి పీల్చి, చూడండి మేడం, మేమందరి కస్టమర్స్ని రెస్పెక్ట్ ఇస్తాం, కానీ వర్కింగ్ అవర్స్లో ఇలా వచ్చి గొడవ చేయడం కొంచెం పద్ధతిగా లేదు. ప్లీజ్ మీరేమనుకోకుండా అక్కడ కూర్చోండి. ఇక్కడ అయిపోగానే మీ దగ్గరికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని సాధ్యమైనంత వినయంగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తూ చెప్పింది శ్వేత. ఆమె అంత వినయంగా మాట్లాడినా పద్మావతికి నచ్చలేదు. ఏంటి, మమ్మల్ని చైర్లో కూర్చోమన్నదే కాకుండా ఇంకా పద్ధతి లేదని అవమానిస్తున్నావా? ఎంత ధైర్యం నీకు అని అరిచింది పద్మావతి. ఆమె అలా అరవగానే పద్మావతికి మాటలతో చెప్పడం కాదని వెంటనే తన అసిస్టెంట్ని పిలిచి, మేడం గారికి ఇక్కడ మినిమం ప్రైస్ ఎంతో చెప్పండి, ఆ తర్వాత కూడా ఆమె మాట్లాడాలనుకుంటే నా దగ్గరికి రమ్మనండి అని చెప్పింది. వెంటనే అసిస్టెంట్ కొన్ని ప్రింటెడ్ పేపర్స్ తీసుకొచ్చి పద్మావతి చేతిలో పెట్టాడు. అక్కడ ల్యాండ్ ఏది కొనాలన్నా మినిమం 5 కోట్ల నుంచి స్టార్ట్ అయ్యి 10 కోట్లు, 25 కోట్లు, 780 కోట్ల వరకు ల్యాండ్ కాస్ట్ ఉంది. విల్లాలైతే ఇంకా ఎక్కువ ధరకు కూడా పలికినవి ఉన్నాయి. మేడం, మీరు కావాలంటే మనం డిస్కస్ చేద్దాం అని చెప్పింది శ్వేత అసిస్టెంట్. వాటి ధర చూడగానే పద్మావతికి మతిపోయినంత అయింది. షాక్ కొట్టినట్టు మాడిపోయిన ఆమె ఫేస్ ని చూడగానే శ్వేత తనలో తానే నవ్వుకుంది. మేడం, మీరిప్పటికీ కూడా డిస్కషన్ కావాలంటే నేను రెడీ, అయినా మీరు డీల్ అయ్యేదాకా అక్కడ చైర్లో కూర్చోవాల్సిందే అని మళ్ళీ తనని కావాలని అవాయిడ్ చేసేందుకు ప్రయత్నించింది శ్వేత. ఏంటి పిల్ల, ఎందుకు అలా నవ్వుతున్నావు? ఎందుకని మాటి మాటికి నన్ను చైర్లో కూర్చోమని, నన్ను వెయిట్ చేయమని చెప్తున్నావు? ఒళ్ళెలా ఉంది? నేనెవరో తెలిస్తే నువ్విలా మాట్లాడవు. నేనెవరో తెలుసా నీకు అని గట్టిగా శ్వేత మీద అరిచింది పద్మావతి. హలో మేడం, మీరు ఎవరైనా పర్వాలేదు, కానీ నా కోసం వెయిట్ చేయాల్సిందే. ఇంతకీ మీరేంటో, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటో చెప్పండి, మాకు కూడా తెలుసుకోవాలనుంది అని వెటకారంగా నవ్వుతూ అంది శ్వేత. నువ్వెవరో చెప్పు అని శ్వేత నిలదీసేసరికి పద్మావతికి వెంటనే ఏం ఆన్సర్ ఇవ్వాలో తెలియలేదు. అయోమయంగా నీళ్లు నములుతూ బాగా ఆలోచిస్తే ఆమెకు ఐశ్వర్య గుర్తొచ్చింది. వెంటనే ముఖమంతా వెలిగిపోయింది. నేను ఐశ్వర్య వాళ్ళ అమ్మని. ఐశ్వర్య తెలుసు కదా, ఇక్కడే పెద్ద విల్లా కొనుక్కుంది. నేను తన్ని చూడ్డానికే వచ్చాను అని తన కూతురు ఐశ్వర్య గురించి చంద్రముఖిలో జ్యోతిగా ఫీల్ అవుతూ చెప్పినట్టు చెప్పింది పద్మావతి. ఆమె అలా ఓవర్ ఎగ్జైటింగ్ గా చెప్పడం, పిచ్చి పట్టినట్టుగా నవ్వడం బాగా చికాగ్గా అనిపించి, మేడం, మీకు పిచ్చిగానే పట్టిందా? ఎందుకలా అరుస్తున్నారు? ఇక్కడికొచ్చి మా టైం అంతా ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? ప్లీజ్ బయటికి వెళ్ళండి అని పద్మావతిని పైనుంచి కింద దాకా చూస్తోంది శ్వేత. పవిత్ర మ్యాన్షన్స్ లో ఇల్లు కొనుక్కునేందుకు గాని, ల్యాండ్ కొనేందుకు గాని రోజుకు 100 మంది లక్షాధికారులు, కోటీశ్వర్లు వస్తూ వెళ్తూ ఉంటారు. వాళ్ళందరితో ఎంత పొలైట్ గా మాట్లాడాలో అంత పొలైట్ గా మాట్లాడి డీల్స్ ని కుదురుస్తుంది శ్వేత. ఎప్పుడూ తన నోరు జారు మాట్లాడలేదు. వీలైనంత మేర ఓపిగ్గానే ఉండేందుకు ప్రయత్నం చేస్తుంది. కానీ ఇవాళ పద్మావతి చేస్తున్న రచ్చకి ఆమెకు ఎక్కడలేని కోపం వస్తుంది. తన కస్టమర్తో డీల్ చివరి స్టేజ్లో ఉండగా వచ్చి పద్మావతి పిచ్చి పిచ్చిగా అరవడం, తనని డిస్టర్బ్ చేయడం ఆమెకు ఏమాత్రం నచ్చలేదు. అందుకే అలా తిట్టింది. శ్వేత పద్మావతిని అలా చూస్తుండగానే, ఎవరినంటున్నావు పిచ్చిదని? నీకే పిచ్చి అని ఆమె చేతిలో ఉన్న డాక్యుమెంట్స్ ఫైల్ని విసిరికొట్టింది. దాంతో ఆ పేపర్స్ అన్ని గదంతా చిందరవందరగా పడిపోయాయి. అప్పటిదాకా సుజాతతో డీల్ మాట్లాడుతున్న ఆ రిచ్ పర్సన్ కి ఇదంతా చూసి చిరాకొచ్చింది. అప్పటిదాకా శ్వేతతో డీల్ మాట్లాడుతున్న ఆ రిచ్ పర్సన్ కి ఇదంతా చూసి చిరాకొచ్చింది. ఇలాగైనా డీల్ కుదిర్చేది అని శ్వేత మీద అరిచాడు. అది అలా తిట్టండి. దానికి మనమంటే కొద్దిగా కూడా భయం లేకుండా పోయింది. డబ్బున్న వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకుంటే ఏమవుతుందో చూపించండి, లాగి పెట్టి కొట్టండి అని అతని వెనక నుంచి రెచ్చగొట్టింది పద్మావతి. పక్కనే ఉన్న రేవతికి పద్మావతి అరుపులు విని భయమేసింది. దీన్ని డబ్బున్న దానిలా యాక్ట్ చేయవి అంటే రోడ్డు పక్కన కొట్టుకుని బిచ్చగాళ్ళలాగా బిహేవ్ చేస్తుంది అని మనసులోనే తిట్టుకుంది రేవతి. ఇంకా అక్కడే ఉంటే గొడవ పెద్దదయ్యేలా ఉందని అర్థమైన ఆమె పద్మావతిని కూల్ చేసే ప్రయత్నం చేసింది. అయినా కూడా వినకుండా శ్వేతని బూతులు తిట్టడం మొదలుపెట్టింది. అప్పటికే ఓపిక నశించిన శ్వేతతో డీల్ మాట్లాడుతున్న ఆ బిజినెస్ మ్యాన్, గుడ్ బై, నాకు ఈ డీల్ వద్దు, ఏమి వద్దు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. శ్వేతకి కోపం కట్టలు తెంచుకుంది. నేరుగా వెళ్లి పద్మావతి జుట్టు పట్టుకుని లాగి చెంప మీద గట్టిగా కొట్టింది. శ్వేత కొట్టిన దెబ్బకు ఆ గదంతా సౌండ్ వచ్చింది. తన చెంప మీద మొత్తం 5,000 అచ్చులు కనిపించాయి. ఎంత ధైర్యమే! జీతం తీసుకుని పనిచేసే వీధి కుక్కవి నా మీద చేయి చేసుకుంటావా? నీకు నా సంగతేంటో చూపిస్తాను, నీ అంత చూస్తాను, నిన్ను రోడ్డు మీదకు పరిగెత్తించి మరీ కొడతానే అని పద్మావతి ఇంకా దిగజారిపోయి శ్వేతను తిట్టింది. శ్వేతకి ఓపిక పూర్తిగా చచ్చిపోయింది. మళ్లీ ఆమె దగ్గరకొచ్చి మరో చెంపను లాగిపెట్టి కొట్టింది. దెబ్బకు పద్మావతి కింద పడిపోయింది. నోరెత్తావంటే నిన్నేం చేస్తానో నాకు కూడా తెలీదు.
ఈడ్చి బయట పడేస్తాను. మాట్లాడకుండా గమ్మున ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదంటే వాచ్మెన్కి చెప్పి కుక్కల్లాగా మిమ్మల్ని లాక్కెళ్ళి ఏ లారీ కిందో పడేయమని చెప్తాను. జాగ్రత్త. నేనెవరో తెలుసా అని ఇంతసేపు అరుస్తున్నా కదా. ముందు నేనెవరో తెలుసుకో. తెలుసుకున్నాక వచ్చి నాతో డీల్ కుదుర్చుకో అని అరిచింది శ్వేత. శ్వేత ఉగ్ర రూపం చూసి అక్కడున్న రేవతికి కూడా చెమటలు పట్టుకున్నాయి. అక్కడ ఉంటే ఇంకా పెద్ద గొడవ అయ్యేలా ఉందని అర్థమైన రేవతి పద్మావతి దగ్గరికొచ్చి, పద్దు, ఇక చాలా ఆపవే, ఇంకా ఉంటే కొంప మునిగేలా ఉన్నాయి, పద బయటికి పోదా అని ఆమె చేయి పట్టుకుని బయటకు లాక్కెళ్ళిపోయింది. బయటకు రాగానే వాచిపోయిన పద్మావతి 2 చెంపల్ని తన చేత్తో తడిమి చూస్తూ, ఉసేయ్, నేను 5 పైసలు యాక్టింగ్ చేయమంటే నువ్వు ఏకంగా 50 పైసలు యాక్టింగ్ చేశావు. నటన చాలా సహజంగా ఉండాలి. మనం రిచ్చిగా కనిపించేలా చేయాలి. అంతేకాని రిచ్చిగా యాక్ట్ చేస్తున్నట్టు బయట కనిపించకూడదు. నువ్విప్పుడు చేసిందే అది. నీ ఓవర్ యాక్టింగ్కి 2 చెంపలు వాయించుకున్నావు. మనం ఇక్కడికి వచ్చింది ఒక పని కోసమైతే నువ్వు చేసింది ఇంకొక పని. కర్మ, ఏం చేస్తాం? పద, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని పద్మావతిని రోడ్డు మీదకి తీసుకొచ్చింది రేవతి. ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళడానికి నీ దగ్గర డబ్బులున్నాయా అని అడిగింది పద్మావతి. ఇంకెక్కడున్నాయే? 2000 రింగ్ వాడికి ఇచ్చేశాం కదా. నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. రిచ్గా యాక్ట్ చేయాలన్న ఐడియా నీదే కదా. నా దగ్గర 50,000 అయిపోయాయి. నీ దగ్గరున్న 4,000 గోల్డ్ రింగ్ కూడా పోయింది. ఇప్పుడు నడుచుకుంటూ అంత దూరం వెళ్లాలంటే అవుతుందా? అంత నీ వల్ల అయింది. కొంచెం కూడా బుద్ధి లేదు అని రేవతిని తిట్టింది పద్మావతి. అవును, డబ్బులన్నీ ఖర్చయిపోయాయి. ఇప్పుడు అన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లాలంటే మనతోనే అయ్యే పని కాదు. ఏం చేద్దాం, ఏదైనా ఆలోచించు అని రేవతి పద్మావతితో అంది. ఈ ముక్క విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టక ముందు రావాలి. ఇదంతా ఖర్చు చేయకముందు నువ్వు ఇలా మాట్లాడాలి. నాకిప్పుడు ఏం చేయాలో తోచట్లేదు. ఏదైనా ఐడియా ఆలోచించు. ఇలాంటి సమయాల్లో తింగరిగా ఆలోచించేది నువ్వే కాబట్టి నువ్వే ఇప్పుడు ఇక్కడి నుంచి తీసుకెళ్లాలి అని రేవతిని హెచ్చరించినట్లుగా అరిచింది పద్మావతి. ఏం చేద్దాం అని బుర్ర చించుకుని ఇద్దరు ఆలోచిస్తుండగానే పద్మావతి ఫోన్ రింగ్ అయింది. బ్యాగ్లోంచి ఆ ఫోన్ తీసి పేరు చూడగానే ఆమె ముఖం మొత్తం వెలిగిపోయింది. అబ్బా, సమయానికి దేవతలా చేస్తుంది నా కూతురు అని మొబైల్ స్క్రీన్ మీద ఐశ్వర్య పేరు చూస్తూ సంబరంగా అనుకుంది పద్మావతి. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.